నేను ఈ మూవీలో 'ప్రభాస్' ది బెస్ట్ పెర్ఫార్మన్స్ ఆఫ్ ద కెరియర్ ఇచ్చాడని నేను అనుకుంటా. ఎందుకంటే 'బాహుబలి' మూవీలో ప్రభాస్ చాలా బాగా యాక్ట్ చేశాడు. 'బాహుబలి 2' నాకు ఇంకా గుర్తుంది. ఆ చంపే సీన్, అక్కడ ఎమోషనల్ సీన్ 'రాజమాత' అదిరా. దాని తర్వాత 'సాహోలో' గొప్ప యాక్టింగ్ చేసినట్టు నాకేమనిపించలా. 'సలార్' ఏమనిపించలేదు. 'రాధేశ్యామ్' అయితే అసలు మాట్లాడకూడదు దాని గురించి. దేంట్లో ఏం లేదు. ఈ మూవీలో ఇది 2 గంటలు చెత్త చెత్తగా ఉండి చిరాకు తెప్పించి ఆ హాస్పిటల్ సీన్‌లో పెర్ఫార్మన్స్‌కి మైండ్ బ్లాక్ అయిపోయింది నాకు. అరే! లాగాడు బానే, లైక్ రసం లాగాడు. అదే ఎలాగా ఈ మొత్తం మొత్తం ఇదిగో మొత్తం జా కూడా అట్లాగా షివర్ అవుతూ, లైక్ చాలా న్యాచురల్ గా బా బాగుంది. చేశాడు. లైక్ ఆయన సఫర్ అవుతూ, ఆ సఫకేషన్ అన్నది మనం ఫీల్ కూడా అక్కడ కనెక్ట్ అయ్యాము. మనం 2½ అవర్స్ ఒక్కటికి నుంచి ఫీల్ అవుతున్నాం. అక్కడ నువ్వు ఇంకా ఎమోషనల్ కనెక్ట్ అయిపోయావు ఇంకా. తలుపులు తీయండిరా అవి రిలేట్ అంటుంటే. అయ్యాము యాక్చువల్లీ. మన రిలేట్ ఇది సినిమా కాదు, ఇది సినిమా కాదు, ఇక నిన్ను ఉండకూడదు అని చెప్పి, నేనున్నా అని చెప్పి ఒకరికొకరు చెప్పుకోవాల్సి వచ్చింది అలాగా. అలాంటి మూవీ కాదు మామ గురించి. నేను మర్చిపోదాం అనుకుంటున్నా. ఎన్ని బాల్స్‌తో కొట్టుకున్నా హిప్నోటైజ్ అవ్వలేకపోతున్నా నేను. నా వరల్డ్‌లోకి నేను వెళ్ళిపోదాం అనుకుంటున్నా కానీ రాలేకపోతున్నా నేను. ఇన్ఫాక్ట్ ఇది కూడా ఒక ట్రాన్సే. నువ్వు ఇందులోంచి బయట రాకూడదని చెప్పి ఒక ట్రాన్స్ లో ఇరుక్కుపోయావు చూసావా? మారుతి ఒక వరల్డ్ అక్కడ ఇరికిచ్చాడు. ఇరికిచ్చాడు. నువ్వు బయటికి రాలేనంత సఫకేటెడ్ వరల్డ్ నిన్ను ఇరికిచ్చి చెప్పాడు.